హాయ్ అండి. హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1లో ఉన్న లేబుల్స్ పాపప్ స్పేస్లో డీసెన్స్ పటోలా ఆర్ట్ ఎగ్జిబిషన్ జరిగిందండి. ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ వచ్చేసేసి ఈ శారీస్ ఎగ్జిబిషన్ వచ్చేసేసి డిసెంబర్ 14 నుంచి 22 వరకు జరుగుతుంది. ఎవరైనా వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు. మెయిన్గా ఈ ఎగ్జిబిషన్లో పటోలా, బాందిని, బెనారసి, జరీకోట, చందేరి, బెడ్షీట్స్, లక్నో సూట్స్, ఇంకా కాటన్ లెనిన్ టాప్స్ మెయిన్గా సేల్ చేస్తున్నారనమాట. ఇవి వచ్చేసేసి ఒరిజినల్ వీవర్స్ సేల్ చేస్తున్నారనమాట. మెయిన్గా ఈ ఎగ్జిబిషన్ ఓపెనింగ్ రోజు 14th రోజే నేను వెళ్ళాను అనమాట. డిసెంబర్ 14th రోజే ఓపెనింగ్ అనమాట ఎగ్జిబిషన్. ఆ రోజు ఈ మేడం వచ్చేసేసి డాక్టర్ పద్మజారెడ్డి గారండి. మెయిన్గా మేడం వచ్చేసేసి ఇండియన్ కూచిపూడి డ్యాన్స్లో పద్మశ్రీ అవార్డు కూడా పొందారనమాట. ఆ రోజు మార్నింగ్ 11:30 కల్లా ఓపెనింగ్ జరిగింది. కరెక్ట్ టైంకి వెళ్ళాను. అండ్ అక్కడ బొకే ఇస్తున్న వారే అనమాట ఈ మెయిన్ ఆర్గనైజర్. అండ్ మీడియా వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. డిఫరెంట్ ఛానల్స్ నుంచి వచ్చారనమాట. ఈ డిసెంబర్ 14 నుంచి 22 వరకు జరుగుతుందండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు. కలెక్షన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి, ఇవి వచ్చేసేసి పటోలా శారీస్ అనమాట. అండ్ ఇవి వచ్చేసేసి జరీ టిష్యూ శారీస్ అనమాట. ఈ శారీ కాస్ట్ వచ్చేసేసి 55,000. అసలు చూస్తుంటే 55,000 అని నమ్మరు కూడా, కానీ షైనింగ్ మాత్రం చాలా బాగుంది. దాని మీద సిల్క్ మార్క్ కూడా ఉందన్నమాట. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ వచ్చేసేసి పటోలా శారీ అండి. ఈ శారీస్ కాస్ట్ వచ్చేసేసి మనకి 1,50,000 రేంజ్లో ఉన్న శారీస్ అనమాట. ఒరిజినల్గా వాళ్ళే నేసిన శారీస్. ఇంకా బయటకి ఎక్కడికి వీళ్ళు షాప్స్కి ఇవ్వరనమాట. వీళ్ళే సేల్ చేస్తూ ఉంటారు. ఈ శారీస్ వచ్చేసేసి నేను పట్టుకొని చూసానండి. క్లాత్ చాలా అంటే చాలా బాగుంది. క్లాత్ అంటే దారంలోనే తెలిసిపోతూ ఉంటుంది అవి ఎంత క్వాలిటీ మెయింటైన్ చేశారనని. బార్డర్ కూడా ఇవైతే బార్డర్ చిన్నగా వచ్చినాయి అనమాట. ఇప్పటి వరకు నేను చూపించిన 1,50,000 రేంజ్లో ఉన్నాయి. కొంచెం పెద్దగా ఉంది బార్డరు. దాంట్లో జెర్రీ రాదు, దీంట్లో కూడా అంతగా జెర్రీ రాదు. ఎక్కడో ఒక లైన్ జెర్రీస్, 2 లైన్స్ అలా జెర్రీస్ వచ్చాయన్నమాట. ఈ శారీస్ వచ్చేసి రేంజ్ వచ్చేసేసి మనకి 45,000 to 75,000 రేంజ్లో ఉన్నాయి. వీటిలో కూడా బార్డర్ కొంచెం చిన్నవి, కొంచెం పెద్దవి అలా వచ్చినాయి అనమాట. చూడండి, ఇక్కడైతే మనకి ప్లెయిన్ శారీకి బిగ్ బార్డర్ ఇచ్చారు. ఇది 45,000 ఎంతో చెప్పారు. అండ్ మొత్తం మనకి పటోలా ప్రింట్ వచ్చింది కదా శారీ మొత్తం. చూడండి, ఇదైతే మొత్తం పటోలా ప్రింట్. ఇవి వచ్చేసి 75,000 అలా చెప్పారనమాట. అండ్ మెయిన్గా దుపట్టాస్ ఇవి. ఈ దుపట్టాస్ వచ్చేసేసి మనకి 4,000 నుంచి 12,000 వరకు ఉన్నాయంట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. అండ్ వాటిలో మనకి ఏదైతే పటోలా ప్రింట్ ఉంటుంది కదా, కొన్ని యానిమల్స్ వచ్చి, కొన్ని ఫ్లవర్స్ వచ్చి, అట్లా డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట. మనం కావాలనుకుంటే ఏదైనా డ్రెస్ క్లాత్ ఏదో తీసుకెళ్ళేసి వాటికి మ్యాచింగ్ చేసి తీసుకోవచ్చు. చాలామంది తీసుకున్నారండి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే పటోలా దాదాపు ఎవరు అంతగా కొనం కదా, చాలామంది కొన్నారు. అండ్ ఇవి వచ్చేసి మొత్తం జరీతో వచ్చిన పటోలా శారీస్ అనమాట. వీటి రేంజ్ వచ్చేసి మనకి 75 అబోవ్ ఉన్నాయి. జరీ చూడండి, మీకు అక్కడ షైనింగ్ కనిపిస్తుంది కదా, గోల్డ్ షైనింగ్. ఇవి వచ్చేసేసి మనకి పళ్ళు సైడ్ వస్తాయి అనమాట. అండ్ కింద కూడా మనకి బార్డర్ ఏదైతే ఉంటుందో అది కూడా జరీతోటే వస్తుంది. కొన్ని ఏమో పైన శారీస్ ప్లెయిన్ ఉండి కింద మటుకే మనకి డిజైన్ ఇంకా జరీ వస్తుంది. పైన డిజైన్ కింద డిజైన్ వచ్చినవి కూడా ఒక్కొక్క రేంజ్లో ఉంటుందన్నమాట. అండ్ ఇవి వచ్చేసేసి మామూలుగా ఇందాక నేను చూపించాను కదా, ఇటు సైడ్ ఉన్న 75,000 కాస్ట్ ఉన్న పటోలా శారీస్ అవన్నమాట. ఒక్కొక్కటి యానిమల్ థీమ్లో, ఒక్కొక్కటి ఫ్లవర్స్ థీమ్లో, అలా జిగ్జాగ్ థీమ్లో వచ్చాయి. క్లాత్ మాత్రం చాలా బాగుందండి. ఇది వచ్చేసేసి ఒక లైట్ బేబీ పింక్ మీద డార్క్ బ్లూ కలర్స్ 2 గుడ్ ఉన్నాయి అన్నమాట. చాలా బాగున్నాయి. వీటికి ఎంతైనా బొటిక్ వాళ్ళ దగ్గర తీసుకెళ్తే వాళ్ళే కరెక్ట్గా
వీటికి స్టిచ్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే శారీ మొత్తం హెవీగా ఉంటుంది కదా. ఇదిగోండి కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ వచ్చేసేసి జరీతో వచ్చిన పటోలా శారీస్ అనమాట. డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తోటి వచ్చాయి. చూడండి దీంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎందుకు ఇంత కాస్ట్ ఉన్నాయని నేను అడిగాను. దీంట్లో వెండి కలుస్తుంది, ఈ జరీలో వెండి కలుస్తుంది, అందుకని వీటికి కాస్ట్ ఎక్కువ అని చెప్పారు. రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్ అక్కడ చాలామంది ఇట్లా పిక్ చేసేసుకొని వెళ్ళిపోతున్నారు అనమాట. డైరెక్ట్గా రావటం, ఎందుకంటే అది బంజారా హిల్స్ ఏరియా కాబట్టి వాళ్ళు ఇట్లా రావటం, పిక్ చేసుకోవటం, వెళ్ళిపోవటం. నేను అనుకుంటున్నాను వాళ్ళు ముందుగానే వీళ్ళకి ఫొటోస్ పంపించారేమో, డైరెక్ట్గా వచ్చేసి తీసేసుకొని వెళ్ళిపోతున్నారండి. ఇదిగోండి ఇప్పుడు దాకా నేను హ్యాంగింగ్ చేసినవి శారీస్ చూపించాను కదా, వాటిలోనే ఒక్కొక్క పీస్ అనేది ఇక్కడ వేశారు. చూడండి మీరు. ఇప్పుడైతే మీకు బాగా నీట్గా డిజైన్ అనేది కనిపిస్తుంది. యానిమల్ థీమ్ తోటి, ఫ్లవర్స్ థీమ్ తోటి అలా ఉందన్నమాట. ఇవి ఎలా ఉంటాయంటే రోడ్ బ్లాక్స్, పిల్లలు గేమ్స్ చూస్తారు కదండి, రోడ్ బ్లాక్స్ అవి ఎట్లా కన్స్ట్రక్ట్ చేసి ఉంటాయి, ఒక్కొక్క బ్లాక్ సేమ్ అలానే ఉంటుందన్నమాట. వీటి డిజైన్స్ కూడా వచ్చేసేసి వీళ్ళే నేస్తారంట. ఈ పటోలా శారీస్ వచ్చేసేసి దీంట్లో జరీ కొంచెమే ఉందండి. దీంట్లో చూడండి జరీ చాలా ఎక్కువ ఉంది. ఇది వచ్చేసి బ్లాక్ అండ్ రెడ్ గోల్డ్ కాంబినేషన్లో ఉందన్నమాట. అండ్ ఇవి వచ్చేసేసి బాందిని చున్నీస్ అండి, చున్నీస్ కాదు ఓలీస్ అనమాట. ఇవి మార్వాడి పైటల్లాగా వేసుకుంటారు కదా అటు సైడ్ వాళ్ళు, అండ్ మన సైడ్ వాళ్ళు అయితే ఓనీలు వేసుకుంటాము. ఒరిజినల్గా ఏమంటారు బాందిని ఇంకా జార్జెట్, జార్జెట్ క్లాత్ అనమాట. ఇది వచ్చేసేసి క్లాత్ చాలా మెత్తగా ఉంది అండ్ జరీ వచ్చిందనమాట, జరీ జార్జెట్ లాగా. అండ్ ఒక్కొక్క చున్నీ ఒక్కొక్క డిజైన్ ఉందండి. వీటి కాస్ట్ వచ్చేసేసి మనకి 12,000 నుంచి 45,000 రేంజ్లో కూడా ఉన్నాయంట. ఈ దుపట్టాస్ వచ్చేసేసి ఏదైతే ఓనీలు వేసుకుంటాం కదా అది చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి కూడా. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. మనం డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నామంటే ఈ చున్నీస్ కూడా త్వరగానే సెలెక్ట్ చేసేసుకోవచ్చు. చాలా నెంబర్ ఆఫ్ మనకు ఆప్షన్స్ ఉన్నాయి అన్నమాట. అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇది వచ్చేసేసి వైలెట్ కలర్, బార్డర్ కూడా మంచి లెంత్ ఇచ్చారండి. అటు ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మీడియం బార్డర్ ఇచ్చేసేసి చాలా బాగుందన్నమాట. మెయిన్గా బొటిక్స్లో ఇలాంటివి మనం కలెక్షన్ చూస్తూ ఉంటాము. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో తెస్తారని అనుకుంటాం కదా, నాకు తెలిసి ఇలాంటి ప్లేసెస్లోనే వాళ్ళు సెలెక్ట్ చేసి తీసుకొస్తారనుకుంటా. యానిమల్ థీమ్ తోటి వచ్చింది చూడండి అది. ఇవి వచ్చేసేసి ఏదో బర్డ్స్ థీమ్ తోటో వచ్చినట్టుంది, రెడ్ ఇంకా ఎల్లో కాంబినేషన్. అండ్ ఇప్పుడు నేను చూపిస్తుంది వచ్చేసి బాందిని క్రష్ అనమాట. బాందిని క్రష్లో వచ్చిన శారీస్. దీనికి వచ్చేసేసి మన కింద జర్రీ బార్డర్ వస్తుంది అండ్ మిడిల్ పార్ట్లో మొత్తం మనకి పటోలా ప్లస్ బాందిని ప్లస్ క్రష్. ఈ శారీస్ కూడా నేను ఆన్లైన్లో చూసాను కానీ ఎప్పుడు నేను వీటిని టచ్ చేయలేదండి. ఇప్పుడే చూస్తున్నాను అనమాట నేను కూడా డిఫరెంట్గా ఉన్న ఈ శారీస్ అని. మరి కట్టుకుంటే ముడతలుగా ఉంటుందో లేదో తెలియదు కానీ ఇవి కూడా పర్చేస్ చేసుకున్నారండి చాలామంది కూడా. చూడండి ఇవి మొత్తం అవేనమాట. నేను నెక్స్ట్ వచ్చేసి జెర్రీ కోటా సెక్షన్కి వచ్చాను అనమాట. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇవి కాస్ట్ ఇంత ఎక్కువ ఉంటాయనని. ఇది కూడా మనకి ఈ జెర్రీ కోటాలో జెర్రీలో మనకి వెండి కలుస్తుందంట, అందుకని ఇవి కాస్ట్ ఎక్కువ 78,500. వీటికి మనకి గవర్నమెంట్ నుంచి అప్రూవల్ కూడా స్టాంప్ ఉందన్నమాట దాని మీద. బయట ఎక్కడ సేల్ చేయరంట, వీళ్ళే సేల్ చేస్తారంట. నేను అక్కడ అడిగాను ఎందుకు ఇంత కాస్ట్ ఉంది, చూస్తానికి నార్మల్ శారీ లాగుందనని. ఒక్కొక్కటి అంటే సేమ్ డిజైన్ కలర్ కాంబినేషన్స్ అండి. ఇది వచ్చేసేసి పింక్, లైట్ బేబీ పింక్, గోల్డ్ ఇంకా సిల్వర్ అండ్ డార్క్ పింక్ బ్లౌజ్ వచ్చిందనమాట. జరీ కోటా శారీస్ ఇవన్నీ వచ్చేసేసి. అండ్ ఇది వచ్చేసి గోల్డ్ ఇంకా గ్రీన్ అండ్ ఇది వచ్చేసేసి గోల్డ్ ఇంకా సిల్వర్, ఎల్లో, మస్టర్డ్ ఎల్లో ఆ కాంబినేషన్లో వచ్చింది. అండ్ బ్లౌజెస్ కూడా చూడండి మీరు, డిఫరెంట్ కాంబినేషన్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా గ్రీన్ ఇచ్చారనమాట ఈ మంచి పర్పుల్ కలర్కి. అండ్ ఇది వచ్చేసి స్లైడ్ బ్లూ ఇంకా సిల్వర్ కాంబినేషన్లో. ఈ శారీ కూడా చాలా బాగుంది. మెయిన్గా సెలబ్రిటీ కలెక్షన్స్ అండి ఇవన్నీ.
నార్మల్గా ఇవి అంటే నార్మల్గా మనకి 1000-1500 అట్లా కూడా దొరికేస్తాయి. కానీ వాటి వాల్యూ వాటికి అండ్ వీటి వాల్యూ వీటికి అనమాట. నేను అన్ని ప్రైజెస్ కూడా మెన్షన్ చేశాను. మెయిన్గా అక్కడ ఏవైతే నేను ఫస్ట్లో 1,50,000 ఉన్న శారీస్ అయితే వాటికి ఎలాంటి ప్రైస్ ట్యాగ్స్ లేవు. వాళ్ళని అడిగి కనుక్కున్నాను అనమాట. అండ్ జరీకోటాకైతే ప్రైస్ ట్యాగ్స్ అనేవి పెట్టారు వాళ్ళు. చూడండి, ఇది వచ్చేసి మంచి పీచ్ కలర్ అండ్ ఇది వచ్చేసి ఎల్లో ఇంకా పింక్ కాంబినేషన్, పింకో రెడ్డో, అండ్ ఇది వచ్చేసి ఆరెంజ్ ఇంకా రెడ్ కాంబినేషన్ అనమాట. అండ్ నెక్స్ట్ నేను జరీకోటాలో వచ్చిన దుపట్టాస్ చూపిస్తున్నాను అనమాట. ఇవి కూడా ఒరిజినల్ జరీకోటానే. ఇవి కూడా వీటి ప్రైస్ కూడా నేను చూపించాను. అండ్ నెక్స్ట్ వచ్చి మస్లిన్ క్లాత్ సంథింగ్ చెప్పారండి ఈ క్లాత్ పేరు. అండ్ ఇది వచ్చేసి ఒరిజినల్ బెనారస్. దీని కాస్ట్ వచ్చేసి 75,000 అండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసేసి ఇది కూడా చాలా బాగుంది. మంచి పీచ్ పింక్ రెండు మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో కలర్, ఆ కలర్ అనమాట. ఇది వచ్చి మస్లిన్ క్లాత్ ఏదో చెప్పారండి, నాకు కరెక్ట్ చేయండి. నేను కరెక్ట్ క్లాత్ పేరు కరెక్ట్గా చెప్పానో లేదో. ఇవి కూడా కలర్స్ ఎలా అంటే ఇది డల్ ఫినిషింగ్లో ఉందన్నమాట. ఇవి అలానే ఉంటాయి అనుకుంటా. నెక్స్ట్ వచ్చేసి సెమీ బెనారసీ అనమాట. వీటి కాస్ట్ కూడా మనకి 40 రేంజెస్లో అట్లా ఉంది, 25 or 40 రేంజ్లో ఉంది. ఇవి కూడా బాగున్నాయండి. క్లాత్ వచ్చేసేసి మనకి ఒరిజినలే కాబట్టి క్లాత్ బాగుంది. అండ్ ఇది వచ్చేసి ఒరిజినల్ బెనారస్లో చిన్న బార్డర్ చిన్న బూటీస్ వచ్చేసేసి ఉందన్నమాట. సింపుల్గా అనమాట, హెవీగా లేకుండా, హెవీ వర్క్ తోటి లేకుండా సింపుల్ వర్క్ తోటి ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి యాష్ ఇంకా రెడ్ కలర్ కాంబినేషన్, బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి. ఇది రేర్ కాంబినేషన్ అనమాట. అది కొంచెం ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. మంచి వైలెట్ మీద సిల్వర్ జెర్రీతోటి వచ్చిందండి. చాలా అంటే చాలా బాగుంది. ఈ శారీ వచ్చేసి 50,000 రేంజ్లో చెప్పారనమాట. ఈ శారీస్ వచ్చి చూడండి, అక్కడ సిల్క్ మార్క్ మీకు కనిపిస్తుంది. సిల్క్ మార్క్ కూడా వేసుందనమాట ఈ శారీస్కి. చాలా బాగున్నాయి శారీస్ కలెక్షన్ వచ్చేసేసి. అంటే మనకు బయట పట్టు శారీస్ ఎక్కువ సేల్ చేస్తారు కదా, ఇక్కడ వచ్చేసి ఓన్లీ మనకి పటోలా, ఈ జరీకోట, కాశ్మీరీ సిల్క్, ఇంక ఇది వచ్చేసేసి కిమ్కామ్ బ్రొకేడో ఏదో చెప్పారండి. క్లాత్ వచ్చేసేసి కిమ్కామ్ బ్రొకేడ్ అంట ఈ క్లాత్ పేరు. నేనే ఫస్ట్ టైం వింటున్నా ఈ క్లాత్ వచ్చేసేసి. అండ్ వీటి రేంజ్ కూడా అబోవ్ 50లోనే ఉందండి. ఒరిజినల్గా అంటే మ్యాన్ మేడ్ వీవర్స్ కదా, అది కంప్యూటర్ వీవింగ్ తోటి కాకుండా చేతితోటే నేసినవి కాబట్టి కాస్ట్ ఇంతే ఉంటాయి అన్నమాట. అండ్ ఇవి కూడా డిఫరెంట్ టైప్ కలర్స్ అండ్ డిఫరెంట్ డిజైన్స్ తోటి ఉందన్నమాట. ఇది కూడా చాలా బాగుంది. ఫస్ట్ టైం వింటున్నాను కిమ్కామ్ బ్రొకేడ్ అంట. మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలానే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మెయిన్గా మీ వాల్యుబుల్ సపోర్ట్ ఇస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంకా మర్చిపోలేను ఆ సపోర్ట్ని. అంత మంచి సపోర్ట్ ఇస్తున్నారనమాట మీరు. అండ్ లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎంత చెప్పినా తక్కువే మీకు. లైక్ చేస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అలానే కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ పాత సబ్స్క్రైబర్లకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇంకా ఇవి వచ్చేసేసి మొత్తం ప్యూర్ కాటన్ సెక్షన్ అండి. కాటన్లోనే డిఫరెంట్ డిజైన్ సెక్షన్స్ అనమాట ఇవి వచ్చేసేసి. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్నదే కాశ్మీర్ సిల్క్ అండి. కాశ్మీర్ సిల్క్ డ్రెస్ మెటీరియల్ అనమాట. నేను ఆయన ప్రైస్ చెప్పగానే షాక్ అయిపోయాను. 24,000 అంట ఈ మెటీరియల్ వచ్చేసేసి. షాక్ అయిపోయాను అనమాట. ఇవి వచ్చి మొత్తం మనకి శారీస్, కాశ్మీరీ సిల్క్ శారీస్ అనమాట.
ఇవి కూడా ఒక్కొక్కటి అన్నీ 25 అబోవ్ రేంజ్లో ఉన్న శారీస్. ఇప్పుడు మొత్తం చూపిస్తున్న శారీస్ వచ్చి 25 అబోవ్ రేంజ్లో ఉన్న శారీస్, 25,000 అబోవ్ రేంజ్లో ఉన్నవి. ఇవి కూడా చాలా బాగున్నాయి. క్లాత్ ఎలా ఉందంటే కొంచెం మనకి ఉలెన్ ఫీల్ ఉండేటట్టు ఉందండి. అంటే వాళ్ళకి అక్కడ చలి ఎక్కువ కాబట్టి కొంచెం ఉలెన్ టచ్లో ఉందన్నమాట క్లాత్. బాగుంది, బాడీ హగ్గీగా ఉందన్నమాట క్లాత్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇవి జరీ కోటాలో వచ్చిన డ్రెస్ మెటీరియల్స్ అన్నమాట. అంటే చూస్తే మనకి జరీ కోటా శారీ, కోటా క్లాత్ లాగా ఉండదు, టిష్యూ ప్లస్ ఈ కోట ఇంకా జరీ 3 మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అండ్ వచ్చేసి వర్క్ వచ్చేసేసి హ్యాండ్మేడ్ వర్క్ అంటండి. వీటి మెటీరియల్ కాస్ట్ వచ్చేసేసి 12,000 అంట మెటీరియల్ కాస్ట్. ఇవి చూస్తే అనుకోవచ్చులే 12,000 అని. వర్క్ అలా ఉందన్నమాట, హ్యాండ్మేడ్ వర్క్ కదా, మాత్రం ఉంటుంది. చాలా బాగుంది. ఇవి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. నెక్స్ట్ నేను చూపించబోతున్న డ్రెస్ మెటీరియల్ మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. నిండు బ్లూ మీద అనమాట, ఉజాలా బ్లూ అంటారు కదా, నిండు బ్లూ, బులుగు బ్లూ అంటారు, ఆ బ్లూ అనమాట ఇది. దీని మీద మొత్తం హ్యాండ్ వర్క్, ఆల్ ఓవర్ వర్క్ వచ్చిందండి, థ్రెడ్ తోటి ఇంకా బీడ్స్ తోటి. ఎంత బాగుందంటే, అండ్ దీని కాస్ట్ చెప్తే మీరు అస్సలు నమ్ముతారో తెలియదు కానీ 25,000 అనమాట. అండ్ మనకి అంటే కింద ప్యాంట్ మెటీరియల్ ఉంటుంది కదా, ఆ మెటీరియల్ వచ్చేసి దాని మీద కూడా బాగా వర్క్ ఇచ్చారనమాట. చాలా బాగుంది. చున్నీకి ఇంకా టాప్కి ప్యాంట్కి 3టికి వర్క్ ఇచ్చారు హెవీగా, ఆల్ ఓవర్ వర్క్ చాలా బాగుంది. ఇవి వచ్చేసి మొత్తం దుపట్టాస్ అనమాట, చికెన్ కారీ దుపట్టాస్. అండ్ అలానే లక్నో సూట్స్ ఉన్నాయి కదండి, ఇవే అనమాట చికెన్ కారీ వర్క్ తోటి వచ్చిన సూట్స్ అనమాట ఇవి. మెయిన్గా మనకి ఈ చికెన్ కారీ టాప్స్ తెలుసు, ఇవి వచ్చేసేసి చికెన్ కారీ శారీస్ అనమాట. ఇవన్నీ వచ్చేసేసి హ్యాండ్మేడ్ చికెన్ కారీ శారీస్. ఇవి కూడా చాలా బాగున్నాయి. అండ్ జర్రీ శారీస్ ఉన్నాయి అనమాట, జర్రీ టిష్యూ శారీస్. ఇవి కూడా చాలా బాగున్నాయి. అండ్ చిన్న బార్డర్ వచ్చి క్యూట్గా ఉన్నాయి అనమాట. ఇంకా నేను ఆ రోజైతే మీషోలో తీసుకున్న 3 పీస్ సెట్ వేసుకొని వెళ్ళానండి. కావాలంటే దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీషోలో తీసుకున్న చాలా రీజనబుల్ ప్రైస్కి వచ్చింది. అండ్ మెయిన్గా నాకు హ్యాపీ అనిపించింది ఏంటంటే, ఈరోజు 16th కదా డేట్ వచ్చేసేసి, ఈరోజు న్యూస్ పేపర్లో ది పైనర్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో నా ఫోటో రావటం జరిగిందండి. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ అక్కడ దిగిన కొన్ని పిక్స్ మీతో షేర్ చేసుకుంటున్నానండి. అండ్ అలానే మీ వాల్యుబుల్ సపోర్ట్ ఇంకా కమెంట్స్ రూపంలో అలానే లైక్స్ రూపంలో ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీకు శారీస్ నచ్చినట్టయితే లైక్ చేయండి. ఓకేనా? అంటిల్ దెన్ టేక్ కేర్ అండి, బాయ్ బాయ్.